పగల సవాలు ఇది కాలుస్తుంటది, రాత్రి సవాలు నువ్వు కాలుతుంది. ఆల్ ది బెస్ట్. మీరు హాట్ అండ్ స్వీట్ గా ఉన్నారు. అబ్బా ఫిట్నెస్ ఫ్రీక్ అవ్వక్కర్లేదు, ఇలా ఉంటేనే బాగున్నారు కాబట్టి. చాలా క్యూట్ గున్నారు యాక్చువల్లీ. చాలా క్యూట్ గున్నారు యాక్చువల్లీ. చాలు. అవును నిజంగా చాలా బాగుంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. చిన్న టెడ్డీ బేర్ లా క్యూట్ గున్నారు. చిన్న టెడ్డీ బేర్ లా క్యూట్ గున్నారు. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. డిఫరెంట్ గా ఉందండి మీ గెటప్ సెటప్ అన్ని. నల్లగా ఉన్నాయని చక్కగా ఉన్నారు. అసలు ఎంత కళగా ఉన్నారు. ఎవర్సో నమస్తే. అభయ మందలేందంటే ఈరోజు కోటకు నన్ను తీసుకెళ్ళవా? నీ ఇష్టానికి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతావా? ఏదైనా మర్చిపోయినలేమే, ఒకసారి వీళ్ళతో మాట్లాడదాని వచ్చాను. వాళ్ళు వచ్చారని నన్ను మర్చిపోతావు? లేదు మర్చిపోనులే, నువ్వు కూడా ఉండగానే. అభయ మందలేందంటే అది ఈ ఆడవాళ్ళతో ఏగలేము సార్, ఏడకపోతే అక్కడికి వస్తారు. సరే ఎప్పుడు వాసుతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాము, పక్కనే ఉంటుంది కానీ సెలబ్రిటీలు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము. నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నానండి. నిజంగా చాలా బాగున్నారు. చందమామని దగ్గర నుంచి చూసినట్టుగా ఉంది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. లైట్ మేకప్ వేశారు కానీ బ్యూటిఫుల్ గా చాలా అందంగా ఉన్నారు. అయితే మనలేందంటే ఏ విధంగా ఉంది ఈ రోజు నెల్లూరుకు రావడం? చాలా ఆనందంగా ఉంది నిజంగా. జెమినీ ఈవెంట్స్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నన్ను ఇక్కడ ఇంత మంచి ఈవెంట్ లో ఇన్వాల్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ సో మచ్ హ్యాపీ. అయితే ఇప్పుడు ఫుడ్ ఏం తిన్నారా? ఎట్టా లంచ్ టైం అయిపోయింది. నెల్లూరుకి వచ్చాం కాబట్టి ఇంకేం తింటాము, నెల్లూరు చేపల పులుసు గట్టిగా తగిలిచ్చారు. మామూలుగా ఇప్పుడు సీరియల్లో షూటింగ్ లో బిజీగా ఉంటారు, అక్కడ మామూలుగా మీరు తినే ఫుడ్ ఏ విధంగా ఉంటుంది? అంటే చూడడానికి చాలా మత్సంగా ఉన్నారు కదా. అన్ని చెప్పేస్తారు నీకు రమ్మని, అన్ని చెప్పేస్తారు. నువ్వేంది మేము పొద్దులో మాట్లాడి ఫస్ట్ తెలుసుకుంటూ నువ్వు వాళ్ళకి గ్లామర్ గా తయారు ఇలా ఉంటేనే కదా. అవునా? మీకోసం నేను చెప్తాను. చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఫిట్నెస్ ఫ్రీక్స్ న్యూట్రిషనిస్ట్ ని అలా మనం తీసుకెళ్ళాం అనుకోండి, వాళ్ళు మన డైట్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట. అది ఆవిడ దగ్గరికి వస్తున్నా అలా మనం మెయింటైన్ అవుతూ ఉంటాము. సో మీరు కూడా హైర్ చేసుకొని మీరు అలా కంట్రోల్ లో ఉండొచ్చు. సూపర్. అయితే ఈ లేఅవుట్ గురించి ఒక 2 మాటలు మన ఎవర్స్ కి. లేఅవుట్ వచ్చేసి గోల్డెన్ బాలాజీ రియల్ ఎస్టేట్ వాళ్ళు నిజంగా మంచి వెంచర్ లాంచ్ చేశారు, గరుడాద్రి గ్రీన్ సిటీ అని. మంచి అంబియన్స్ అంటే ఇవాళ రేపు ఇళ్ళ మీద పెట్టుబడి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం దీని మీద ఇన్వెస్ట్ చేసింది ఎక్కడికి వెళ్ళదు, డబల్ ట్రిపుల్ అవ్వడం తప్ప అనమాట. సో బెస్ట్ ప్రైస్కి ఇవాళ లాంచ్ చేసి మంచి ఆఫర్స్ ఇచ్చి మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి అందరూ బుక్ చేసుకోండి. సరే మంచిది. నాకేమంటే ఎవరు చెమటలు పడుతున్నాయి, ఇంతమంది అందమైన భావనల మధ్య. అందులో ఎండాకాలం వందన మేడం చూసి మీకు చెమట భయపడేది కాదు, కొంచెం బాడీలో మేడం వస్తున్నారు, కొంచెం ఎండ తగ్గమని చెప్పి సూర్యుని కూడా పంపించేసా. కానీ ఆ సెగ తట్టుకోలేకపోతున్నాను, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు కాబట్టి. కొంచెం శ్రమ పడిచిన సెగలు తగలుతూ ఉన్నాయి. నమస్తే. ఫిట్నెస్ ఫ్రీకర్ ఏమే చూస్తే తెలుసా మీకు? ఇప్పుడు కావాలి మేడం కొంచెం చూడండి, ఎందుకంటే చాలా పెట్టుకున్నారు, మీకేం అవసరం లేదు. మా చిన్నోడికి కావాలి. ఆవిడ ఎప్పుడు ఫిట్టే, కాకపోతే నేనే కొంచెం ఫిట్నెస్ ఫ్రీక్ అవ్వక్కర్లేదు, ఇలా ఉంటేనే బాగున్నారు కాబట్టి. చాలా క్యూట్ గున్నారు యాక్చువల్లీ. చాలు. ఇలా ఉంటేనే బాగున్నారు కాబట్టి. చాలా క్యూట్ గున్నారు యాక్చువల్లీ. చాలు. నిజం చెప్పండి, నిజంగా క్యూట్ గున్నారు. ఈ చెమటలతో నల్లగా ఉంటాను నేను ఎప్పుడు. నల్లగా ఉన్నాయని చక్కగా ఉన్నారు. అసలు ఎంత కళగా ఉన్నారు. చాలా బాగున్నారు. చాలా క్యూట్ గా చక్కగా ఉన్నారు. చిన్న టెడ్డీ బేర్ లా క్యూట్ గున్నారు. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. బ్లాక్ టెడ్డీ బేర్. ఏ టెడ్డీ బేర్ అయితే అండి క్యూట్ గున్నారు? రేర్ పీస్ బ్లాక్ టెడ్డీ బేర్, డిజైనర్ పీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏ విధంగా ఉంది ఈరోజు లేఅవుట్ కి రావడం? చాలా బాగుందండి, బ్యూటిఫుల్ లేఅవుట్. మేము కూడా ప్లాన్ చేస్తున్నాము, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది, ఎక్స్ట్రాఆర్డినరీ. సరే ఇంకా మిగతా కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా పోయి కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సబ్స్క్రైబ్ టు సింహపూరి చిన్నోడు అని చెప్పండి. సబ్స్క్రైబ్ టు సింహపూరి చిన్నోడు. అది మందల ఓనర్స్ ఇక్కడే ఉన్నారు, ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే చిన్నడా, బాగున్నావా?
ఏ తట్టట్లు లాగేస్తా ఉన్నా కానీ ఇవాళ మాత్రం మామూలుగా లేదు నాయన. సొంత లేరు జనాలు, సెలబ్రిటీలు మొత్తం తీసుకొచ్చేసారు, జబర్దస్త్ అందరూ. అదే ఇలా మనం గ్రాండ్ గా లాంచ్ చేద్దాం, మనకి పీపుల్ కి ఇదంతా రీచ్ అయ్యే దానికోసం ఒక చిన్న ఈవెంట్ ప్లాన్ చేసుకున్నాము. సక్సెస్ అయిన దానికి కొంచెం హ్యాపీగా ఉంది అంతా. సూపర్. అయితే మన లేఅవుట్ గురించి, మన లేఅవుట్ పేరు గురించి మొత్తం మనం ఎవరికి చెప్పాలా? ఓకే అండి, ఇది మన విద్యానగర్ లో కోట వాకాడు గూడూరు మెయిన్ రోడ్ కి విద్యానగర్ జియో పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో వస్తుందండి. గరుడాద్రి గ్రీన్ సిటీ టుడా అప్రూవ్డ్ లేఅవుట్ మంది. ఇక్కడ ఏంటంటే అన్ని మనకి 40 అడుగుల కాంక్రీట్ రోడ్లు. ఇక్కడ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ చుట్టుపక్కల కానీ మనకి నెల్లూరులో కూడా ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు చాలా తక్కువ కంపెనీ వాళ్ళు వేస్తారు. కానీ ఈ మా పార్ట్నర్స్ అందరూ సిండికేటు, మా మెయిన్ కెప్టెన్ ఆఫ్ గోల్డెన్ బాలాజీ రాఘవేంద్ర గారు, ఆయన ఏంటంటే కొంచెం విజన్తో అండర్ గ్రౌండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం ఆలోచనతో ఇక్కడున్న బీటోన్ ప్రజలందరికీ ఒక మంచి అమ్యూనిటీస్ ఇవ్వాలి. ఒక ఫుట్పాత్ కానీ, ఓపెన్ జిమ్ కానీ, ఇంకోటి ఏంటంటే యాక్సెసిబిలిటీ కానీ, వాళ్ళకి ఒక ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషను, ఇవన్నీ ఏంటంటే ఒక మంచిగా చేయాలన్న ఆలోచనతో అతను మేమంతా కలిసి, మా టీం అంతా కలిసి ఇక్కడ గరుడాద్రి గ్రీన్ సిటీలో అన్ని అమ్యూనిటీస్ ఇస్తాం. ఇంకో ముఖ్యమైన విషయము దీని గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఈ వాల్ చూసారనుకుంటే కాంక్రీట్ వాల్, ఇది మామూలుగా మన బ్రిక్స్తో కట్టే వాల్ కాదండి. ఇది దీని టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ, షేర్ వాల్ టెక్నాలజీ అంటారు. బెంగళూరులో పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ చేస్తారు. చుట్టూరు అది కరెంట్ కూడా పెట్టేస్తుంటారా? చుట్టూ సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంచున్నాడు. ఏంటంటే మనకి కమ్యూనిటీ అనమాట, లోపల గేబుల్కి వచ్చేది ఏమి ఉండదు అనమాట. అంతా నైట్ అయితే సోలార్ ఫెన్సింగ్ ఆన్ అయిపోతుంది. దానికి సంబంధించి ఈ వాల్ కూడా ఏంటంటే బ్రిక్స్ వాల్ కాదు, మనది కాంక్రీట్ వాల్, షేర్ వాల్ టెక్నాలజీ అంటారు. సూపర్. అయితే అన్న నమస్తే, మీ పేరునా? రాఘవేంద్ర గారు. అయితే మొత్తం ఇక్కడ మీ గురించే చర్చ, కష్టం మొత్తం మీదే అంటున్నారు. ఏ విధంగా ఉంది అసలు ఈ రోజు లేఅవుట్ ఓపెన్ చేయడం? అంకణాలు ఏ విధంగా స్టార్ట్ అవుతాయి? ఆ రేట్లు ఏమన్నా చెప్పగలరా మన ఎవరికి? అంకణాలు 25 అంకణాల నుంచి స్టార్ట్ అవుతాయి. 25 అంకణాలు 33 అంకణాల నుంచి స్టార్ట్ అవుతాయి. అంకణం 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో ఏరియాని బట్టి స్పెసిఫిక్ రేట్లు పెట్టున్నాం. సూపర్. దీని స్పెషల్ చెప్పాలంటే విద్యానగర్కి కోటకి సంబంధించి సెంటర్ ఆఫ్ ఏరియా ఇది. సో దీని ఏంటంటే ఈ చుట్టుపక్కల 3 మండలాలకు గాను 3 మండలాలకు గాను ఒక ప్రెస్టీజియస్గా దీంట్లో ఉన్నారు అంటే ఒక స్టేటస్ సింబల్గా ఉండాలనే ఒక విజన్తో దీన్ని డెవలప్ చేస్తున్నామండి. 30 ఫీట్స్ అవకాశం ఉన్నా కూడా 40 ఫీట్ రోడ్సే మనం ఇంప్లిమెంట్ చేసాము. సూపర్ అన్న. అయితే బ్రో, ఆ లోగో ఉంది చూసారా, తాబేలు టాటాయిస్, ఏం దానికి అర్థం? సో ద మెయిన్ ఆ లోగో మేము చాలా దగ్గర ఎంక్వైరీ చేసి రీసెర్చ్ చేసి దాన్ని మెయిన్ పెట్టింది ఏంటంటే, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్న అనే ఉద్దేశంతో హడావిడిగా ఒకేసారి 4-5 ప్రాజెక్టులు చేసి ఈడ కాకుండా అడ కాకుండా ఇదైపోకుండా జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తూ మాకు ఇబ్బంది లేకుండా, కస్టమర్స్ని ఇబ్బంది పెట్టకుండా నీట్గా ఒకటి తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటూ నడవాలనే ఉద్దేశంతోనే ఆ లోగో పెట్టడం జరిగింది. మేము దాన్ని చాలా ఆలోచించి అందరం కూర్చొని, నేను, మా పార్ట్నర్, మా తమ్ముడు ముగ్గురం కలిసి కూర్చొని, అన్న ఇది చేసుకుందాం మనం అని చేసి, మనం ఇబ్బంది పడకూడదు, మనతో పాటు మరిచే కస్టమర్స్ కూడా చాలా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకు కొంచెం ఒక 10% ఎక్స్ట్రా ఖర్చు అయినా పర్వాలేదు, 40 ఫీట్ 30 ఫీట్ అప్రూవల్కి వెళ్ళాలి అవకాశం ఉన్నా కూడా మేము 40 ఫీట్ అప్రూవల్కే వెళ్ళి అందరికీ కస్టమర్లకి చాలా లావిష్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓపెన్ జిమ్ అవన్నీ పిల్లలకి ప్లే ఏరియా అన్నీ రెడీ చేసి మరీ ప్రాజెక్ట్ లాంచ్ జరిగింది, ఈరోజు ప్రాజెక్ట్ లాంచ్. సో ఆ ఉద్దేశంతో మేము అన్నీ ఆలోచించుకొని కస్టమర్లకి మాకన్నా కస్టమర్ల గురించి ఎక్కువ ఆలోచించి వాళ్ళ ఆనందమే మా ఆనందంగా వాళ్ళు బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ అన్ని బెనిఫిట్స్ ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేసి కోట, వాకాడు, గూడూరు ఈ ఏరియాలో ఎక్కడ చూసుకున్నా కానీ ఇంత మంచి డెవలప్మెంట్ నెల్లూరులో ఉండే ప్రముఖ బిల్డర్స్ కూడా ఎవరు చేయలేదు. మేము వన్ ఆఫ్ ద బెస్ట్ డెవలప్మెంట్స్ ఇచ్చాము ఇక్కడ. ఎవరిసో చూడండి వచ్చేసింది, నేను రాకముందే వచ్చేసింది. వస్తు ఏమే వచ్చేసి నువ్వా? మేడంతో మాట్లాడదామనే. నమస్తే. ఏ విధంగా ఉంది నెల్లూరు రావడము? నెల్లూరు చాలా హాట్ గా ఉంది. నేను జనాలు చాలా కూల్ గా ఉన్నారు. నేను స్వీట్, మీరు హాట్ అండ్ స్వీట్ గా ఉన్నారు. అబ్బా, మీరు హాట్ అండ్ స్వీట్ గా ఉన్నారు. అబ్బా. నెల్లూరు రావడం ఏ విధంగా ఉంది? లేఅవుట్ గురించి ఒక 2 మాటలు. లేఅవుట్ చాలా నీట్ గా ఉంది. అంటే డాక్యుమెంట్స్ మొత్తం చూసుకుని లాయర్ దగ్గర ఒక కన్సల్టేషన్ చేసుకుని బ్యాంక్ లోన్ కూడా దొరుకుతుంది. చాలా క్లీన్ గా నీట్ గా పెట్టారట. సో లేఅవుట్ కూడా చాలా నీట్ గా ఉంది. అంటే తోట తర్వాత ఫామ్ హౌస్ కోట ఫామ్ హౌస్ అంటే ఫార్మ్ హౌస్ పక్కలోనే ఉంది. వెంటిలేషన్ చాలా బాగుంది. సిటీకి చాలా దూరం కాదు, దగ్గరలోనే ఉంది.
సో వర్త్ తీసుకుంటే చాలా వర్త్ తీసుకుంటే అంటే. సరే అసలు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? పొద్దుననంగా వచ్చారు నేను పొద్దునే వచ్చాను కానీ అదే ఎనర్జీతో ఉన్నారు. అవును. కానీ మేకప్ కూడా ఏం సెక్కు చెదరలా. లైట్ సౌమ్య గారు చాలా తక్కువ మేకప్ వేసుకుంటారు. లైట్ మేకప్. చూసావా ఆవిడ హ్యాండ్ కూడా ఎలా ఉంది? అవును నిజంగా చాలా బాగుంది. అవును నిజంగా చాలా బాగుంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. పట్టుకోకూడదు అంటే చూడమన్నావు కదా అని చూస్తున్నా. నిజంగా చాలా తెల్లగా ఉన్నారు. డిఫరెంట్ గా ఉందండి మీ గెటప్ సెటప్ అన్ని. డిఫరెంట్ గా ఉందండి మీ గెటప్ సెటప్ అన్ని. గెటప్ సెట్ అదే 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 జోడీలు థ్యాంక్ యూ. అయితే ఇది సింహపురి అంటే మా స్టైల్ అనమాట. నెల్లూరు మాసోడు ఏ విధంగా లుంగి డైర్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. లుంగి డైర్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మాస్ అనమాట, ఊర మాస్. ఓకే ఓకే. సరే ఏంది నెక్స్ట్ షోలు ఏమున్నాయి? సినిమాలు ఏమైనా చేస్తున్నారు లేదా? లేదు సినిమా మనకు నచ్చినట్టు క్యారెక్టర్ ఏం రాలేదు. ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు షోలు అదే శ్రీదేవి డ్రామా కంపెనీ వెళ్తున్నాను, యాంకరింగ్ చేస్తున్నాను. ఏం వస్తుందో మన చేతిలో మనకి ఏం నచ్చుతుందో చేసుకుంటూ వెళ్తాం. అదే నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే. ఏడ ఆగేదిలే తగ్గేదిలే. లేదు అంతే. సరే అమ్మా మంచిది. ఒకసారి రివర్స్కి బాయ్ చెప్పండి. బాయ్నా? బాయ్ చెప్పండి. ఏం లేకపోతే రెండు మాటలు. ఓకే సబ్స్క్రైబ్ టు సింహపురి చిన్నుడు. అది చిన్నుడు కాకపోతే చూడటానికి బండోడు లాగుంటా కానీ పేరు చిన్నోడు. చూడటానికి బండోడు లాగుంటా కానీ పేరు చిన్నోడు. ఓకే ఓకే. సో సబ్స్క్రైబ్ టు సింహపురి చిన్నుడు ఛానల్. అదే మందల కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. మన పక్కన ఉన్నాడు బుల్లెట్ భాస్కర్. గన్న నేను బుల్లెట్ హీరో. గన్న నేను బుల్లెట్ హీరో. అమ్మ బాబాయ్ ఇది మందల. నువ్వేంది కలిసిపోయినావేడా? ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా అని చెప్పాను కదా. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు ఎందుకు? నువ్వు వదిలి కాసేపు ప్రశాంతంగా ఉండి నన్ను. నమస్తే. ఏ విధంగా నెల్లూరు రావడం బాగుంది. సాధారణంగా బయటకు వచ్చి స్నానం చేయాలి. అవును. కానీ ఇక్కడ బయటకు వచ్చే స్నానం అయిపోతుంది. అట్లుంటది మనతో. ఆ విధంగా కూడా నెల్లూరు వాతావరణం తడిచిపోతుంది. కానీ ఈ రోజు లేఅవుట్ రావడం ఏ విధంగా ఉంది? లేఅవుట్ గురించి ఒక రెండు లేఅవుట్ చాలా బాగుంది. ఎందుకంటే దీపక్ గారు, కృష్ణ చైతన్య గారు ఇలా చాలా మంది కలిసి ఒక వెంచర్ వేయడం జరిగింది. మన కోట విద్యానగర్ దగ్గర చాలా పెద్ద వెంచర్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. చాలా మంచి ప్రాపర్టీ. కొనుక్కున్న వాళ్ళకి ఫ్యూచర్లో మంచి లాభాలు ఉంటాయని నాకు నమ్మకం కుదిరింది. సూపర్. మీకెట్టుంది మా ఫైమా గారు? చాలా బాగా అనిపించింది. తోడ ప్యాజ్ దాలో తోడా 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 నరేష్ తోడా. ఏం బ్రో బాగుండవా? ఏం సంగతి మన ఎవరికి ఒకసారి చెప్పు. నెల్లూరు ప్రేక్షకులందరికీ హాయ్ అండి నా తరఫు నుండి. అండ్ ఇవాళ ఫస్ట్ నేను చాలాసార్లు వచ్చాను నెల్లూరు. చాలా హ్యాపీగా ఉంది. వెంచర్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ల్యాండ్ మీద పెడితే కనుక డబ్బులు మాత్రం ఎక్కడికి వేస్ట్ అవ్వదు. సో ఇక్కడ ఇవాళ చూసాము. మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక అక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ అన్ని గరుడాద్రి మంచి వెంచర్ మేము చూసిన దాంట్లో బెస్ట్ వెంచర్ ఇది ఒకటి. సో ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే కనుక కొనుక్కోండి. అండ్ నెల్లూరులో ఎండ మాత్రం మామూలుగా లేదు. సింహపురి చిన్నోడు. సో ప్రతి ఒక్కరు కూడా మన లోకల్ టాలెంట్ సింహపురి చిన్నోడు. తనని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ ది వెరీ బెస్ట్. పడకు, మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సరే ఫైమా గారు అయితే మన సింహపురి సిన్నోడు ఛానల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి మా అన్నని. థ్యాంక్ యూ. సరే అమ్మా అయితే ఏం ఒకసారి బాయ్ చెప్పు నువ్వు కూడా అయితే వీళ్ళకి. లేదు మేడంతో పాటు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏంది హైదరాబాద్కి వెళ్ళిపోతా? తీసుకుపోతారు అయితే? తీసుకెళ్ళిపోతా. సరే పోతే పగల సవాల్ ఇది కాలుస్తుంటది, రాత్రి సవాల్ నువ్వు కాలుతుంది. పగల సవాల్ ఇది కాలుస్తుంటది, రాత్రి సవాల్ నువ్వు కాలుతుంది. కరెక్ట్ గా చెప్పాను. అది అభయ మందల సింహపురి నన్ను ఫాలో చేయండి. మరో మందలతో మళ్ళీ మీ మీద వస్తారు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. సింహపురి చిన్నోడు అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అది మందల.